ఒక ఆయన షాప్లకు పోతాడు, ఒక ఆయన ఆఫీస్ పోతుంటాడు. క్షేమంగా రావాలని ఇవాళ ఈ రోడ్ల కార్యక్రమం పెట్టుకున్నాం. ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి. ఒక ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు బావమూర్తులు, వాళ్ళకి ఏం పని లేదు, ఏదో దిక్కు పేపర్లో రావాలి. టెండర్లు పిలిచినావు, టెండర్లు పిలిచి అది టెండరే ఓపెన్ చేయలే. ఓపెన్ చేయకముందే ఆ పని నాయకుడు ఏమంటాడంటే ఇందులో స్కామ్ జరిగింది అంటాడు. ఏది చేద్దామన్నా కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా ఇంత మంచి కార్యక్రమం. ఒక్కటే చెప్తున్నా మిస్టర్, ఇన్నిసార్లు నువ్వు మాట్లాడినావు కదా, నేను ఎప్పుడు ఖండించలేదు. ఇవాళ చెప్తున్నా, టెండర్ లోపలైనాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, రేపటికెళ్ళి పనులు నడుస్తున్నాయి. పోయి రేట్లు చూసుకో. నీ మామ అధికారం ఉన్నప్పుడు నువ్వు మీ మంచి R&B మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి రేట్లు ఏమున్నాయి, ఇప్పటి రేట్లు ఏమున్నాయి. ఇప్పుడు 15 ఏళ్ళ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ కూడా ఆ కాంట్రాక్టర్ చేయాలి. పచ్చకావర్లోనికి లోకమన్న పచ్చవన్న కనబడ్డాడు. కాళేశ్వరంలో పంపులల్లా దోసుకొని ధరణిలా ప్రతి ఒక్కటి మనను కూడా అట్టే అనుకుంటున్నాడు. కాంగ్రెస్ అంటే ఈ పార్టీ శాశ్వతమైన పార్టీ, పూటకు పేరు మార్చుకునే పార్టీ కాదు. మన టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్, ఎల్లుండి ఏ పార్టీ ఉంటుంది, హెచ్ఆర్ఎస్ ఉంటుంది. హెచ్ఆర్ఎస్ అంటే హరీష్ రావు రాష్ట్ర సమితి ఉంటుంది. మీకు పార్టీ పేరే, పూటకో పార్టీ మారుతారు. మీకు పార్టీ పేరే పేర్లు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా? బిడ్డ, మీరు అనుకుంటున్నారు ఇవాళ మీరు సొరంగం గురించి ఏం మాట్లాడిండు, కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు. 14 ఎలక్షన్ల బస్సు యాత్రలో మా బాలునాయక్ గారు ఉన్నారు. 33 కిలోమీటర్లు అయింది, చేసుకొని ఇక్కడనే కూర్చుంటా, సొరంగంలో నీళ్ళు తెప్పిస్తా, అప్పటి వరకు ఇడికెళ్ళి జరగా అన్నాడు. కూర్చేటికైందో ఒక్కసారి సొరంగం దగ్గరకు వచ్చి చూడడం లేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ పెద్దలు, మా సోదరుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, మన జిల్లా వాస్తవుడు నన్ను పిలిచి, నువ్వు ఆ రోజు పట్టుబట్టి పులిచింతలకు 3వ పంటకు నీళ్ళు ఇస్తుంటే నువ్వు అడ్డం పోయినావు. ఈరోజు రాజశేఖర్తో కొట్లాడుకొని తెచ్చుకున్నావు. నువ్వు అమెరికా పోయి ఆ బేరింగ్ తీసుకురా అని నాకు ఎంటబడి పంపించి ఆ బేరింగ్ తీసుకొచ్చినాం, ఫిట్ చేసినాం, స్టార్ట్ చేసినాక ఎవరు కన్ను పడో దుర్మార్గుల కన్ను, అది దురదృష్టవశాత్తు కూలిపోయి 8 మంది ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. దానికి నజరు పడ్డది. ఆ నజరు మామూలు నజరు కాదు, ఈ దొంగల నజరు పడ్డది. అది కంప్లీట్ అయితే ఎక్కడ పేరు వస్తుందో, కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కోమటిరెడ్డికి పేరు వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ పోతే వాళ్ళ కడుపు మంచిగా ఉండదు. 10 ఏళ్ళల్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టావు. మిషన్ భగీరథ, ఏ ఊళ్ళో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? నల్లా నింపగానే నీళ్ళు వస్తున్నాయా? నల్లా ఇప్పే నీళ్ళు రాకపోతే ఓటు అడిగాను. సిగ్గు లేకుండా ఊళ్ళలో తిరుగుతుంది. ఇంకా మీ అందరికీ చెప్తున్నా, 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలోనే పొడవైన సొరంగం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీళ్లు పోపించి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరానికి సాగునీరు. ఆ నీళ్లు మన శ్రీశైలంలో కరువు వచ్చినా తక్కువ నీళ్లున్నా మనకి నిరంతరంగా నీళ్ళు వస్తాయి. ఫ్లోరైడ్ కూడా తగ్గి మంచి వాటర్ పెరుగుతాయి. ఇకపోతే చివరిగా మనకు మూసీ కంపు ఉన్నదా లేదా? చప్పుడు చేయాలి వీరే. అసలు పాయింట్ ఇది. మూసీతో మనం బాధపడుతున్నామా? ఇక్కడ ఉన్నారు నార్కెట్పల్లి వాళ్ళు, నల్గొండ వాళ్ళు. మూసీతోని మనకు ఫ్లోరైడ్ కింద, పైన హైదరాబాద్ డ్రైనేజు, పనుకునే పరిస్థితి లేదు, లంగ్స్ ఖరాబ్, క్యాన్సర్ రోగాలు. దానికోసం మనం అడగలే, దేవుని ఏం భక్తం వరాలు ఏమని. ఇవాళ 30 లక్షల మంది ఎవరు పోయి ముఖ్యమంత్రి గారిని ఆ మూసి బాగు చేసి మంచినీళ్ళు ఉత్పత్తి చేయని చెప్పి అడగలే మనం. కానీ ఇవాళ పట్టుబట్టి మూసి ప్రక్షాళన చేపట్టి ఇవాళ పనులు చేపడితే దానికి కూడా కుళ్ళే. మిస్టర్ కేటీఆర్, కేసీఆర్, కిషన్ రెడ్డి గారు
ఒక్కసారి వచ్చి మా నగరికలు మూసి దగ్గర మా వీరేశం గారు